మనందరికీ జీవితంలో కోరికలనే ఉంటాయి. కొందరు సంపద కావాలని కోరుకుంటారు, కొందరు ప్రేమను కావాలనుకుంటారు, కొందరు మిత్రుల్ని, అలానే ఇంకొందరు ఖ్యాతిని, ఇలాంటివి ఇంకా ఎన్నో. మనం వీటిని పొందడానికి ప్రయత్నిస్తుంటాం, కష్టపడుతూ ఉంటాం. కొంతకాలం తర్వాత దక్కించుకుంటాం కూడా. అలానే వీటిని దక్కించుకున్న కొంతకాలం తర్వాత వీటి మీద మనకు ఇష్టం పోతుంది, మన నుండి దూరం అయిపోతాయి లేదా దూరం చేయబడతాయి. అలా ఎందుకు జరుగుతుంది? అలా ఎందుకు జరుగుతుందంటే ఇదే మనుషుల బలహీనత. దేన్నైనా పొందిన తర్వాత మెల్లమెల్లగా వాళ్ళు దాని విలువని, మహత్యాన్ని మర్చిపోతారు. దానికోసం ప్రయత్నించడం మానుకుంటారు. ఇక ఇదే అన్నింటికన్నా పెద్ద సమస్య. ఎవరైనా ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనుకుంటే అందుకోసం ఎంతో కష్టపడతాడు, దాన్ని సంపాదిస్తాడు కూడా. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ ధనం యొక్క విలువను మర్చిపోతాడు. సరైన పద్ధతిలో దాన్ని ఉపయోగించడు. మెల్లమెల్లగా ఆ ధనం కూడా అతనికి దూరం అయిపోతుంది. మొత్తం శ్రమంతా వ్యర్థమైపోతుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో దేన్నైనా పొందడం అత్యంత కఠినమైన విషయం. కానీ దానికన్నా కఠినమైన విషయం ఏమిటంటే దాన్ని మనతో పాటే ఉంచుకోగలగడం. కాబట్టి మీరు మీ జీవితంలో ఏదైనా పొందితే ముందు దాని మహత్యాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు దాని విలువను స్వయంగా అర్థం చేసుకోండి. అది మీరు కష్టపడి సంపాదించారనే కృతజ్ఞత కలిగి ఉండండి. కాబట్టి ఎప్పుడూ కష్టపడుతూనే ఉండండి. అప్పుడు మాత్రమే మీకు దక్కింది ఎల్లప్పుడూ మీతో పాటునే ఉంటుంది. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.